నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సాక్షి టీవీ మైక్ పట్టుకుని రిపోర్టర్గా మారిపోయారు. బీసీ కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాల దగ్గర నుంచి పింఛన్లు అందని పరిస్థితిని, రేషన్ సక్రమంగా ఇవ్వని వైనాన్ని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇప్పటికే ఈ సమస్యలపై దృష్టి సారించానని, త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. నర్సరావుపేట పట్టణంలో ఇది 34వ వార్డు. మరి స్థానికంగా ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారు. అట్లానే మరి ఈరోజు నర్సరావుపేట పట్టణ శాసనసభ్యునిగా ఈరోజు నేను సాక్షి స్పెషల్ రిపోర్టర్గా, విఐపి రిపోర్టర్గా ఈరోజు ప్రజల యొక్క సమస్యను తెలుసుకుందామని ఈరోజు ఈ వార్డు సమస్యలు ఏంటో తెలుసుకుందాం. మీ సమస్య ఏంటి? ఈరోజు మీరు ఎటువంటి సమస్యల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? కార్డు పోయింది, 2 నెలలు పెట్టి రేషన్ ఇవ్వట్లేదు. కార్డు ఉందిగా, మరి ఈ కార్డు నీదే కదా? ప్రూఫ్లన్నీ ఇవ్వమన్నారు, ఆధార్ ఇవ్వమంటే ఇచ్చాము. మొన్న కొత్తగా ఈడ పెట్టారు కదా, ఇక్కడ కూడా ఇచ్చాము. ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి మీరు ఎదుర్కొంటున్నారు? ఈ 2 నెలలు పెట్టారు సార్. కాబట్టి ప్రధానంగా ఈ పెద్ద ఆయన సమస్య ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నీ పేరేంటి ముందు చెప్పాలి. బాబు, ఎక్కడ నివసిస్తున్నావు? 34వ వార్డులో. ఏంటి నీ ప్రధాన సమస్య ఏంటి? డబ్బులు అండి. ఏంటి డబ్బులు అంటే? పెన్షన్ ఇవ్వట్లేదా నీకు? ఎందుకు ఇవ్వట్లేదు పెన్షన్? ఏమోండి, అడిగారు సార్, ఆయనకి కొంచెం నోరు తిరగదు. అడిగితే ఇస్తామని చెప్పారు సార్. మళ్ళీ ఈ నెల వచ్చే నెల ఇస్తాము 1వ తారీఖు అని చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈ నెల 30వ తారీఖు అయినా సరే ఇంతవరకు ఈ నెలలో పెన్షన్ చెల్లించలేదు చాలా మందికి. మరి అర్హులైన వాళ్ళని కూడా ఈరోజు అర్హులు కాదని చెప్పి వీళ్ళ పేర్లు పక్కన పెట్టి ఇంతవరకు కూడా పెన్షన్లు వీళ్ళకి అందట్లేదని చెప్పి ఈరోజు ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు. అమ్మా, ప్రధానంగా మీ యొక్క బాధలు ఏంటి? నేను ఒక్కసారి నుంచి పెన్షన్ వస్తుంది సార్ 200. ఈ పెంచిన కానించే తీశారు. ఎందుకని అడిగితే నీ వయసు తేడా ఉంది, తక్కువగా ఉంది అని అన్నారు. ఆధార్ కార్డులు, బియ్యం కార్డు. ఎంత వయసు ఉంది ఆధార్ కార్డులో? 2 తక్కువ 60 ఉంది. 60. నీ వయసు ఎంత ఉంటది మామూలుగా? 65 దాటింది సార్. 65 వయసు దాటినా సరే ఈమెకి అర్హులారు కాదని చెప్పి ఈరోజు పెన్షన్ తీసివేయడం జరిగింది. 4-5 ఉన్నారు. ఒకరేమో వయసు తక్కువగా ఉందని చెప్పి పెన్షన్ తీసివేయడం జరిగింది. అట్లానే మరొకరికేమో పొలం 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉందని చెప్పి తొలగించడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలో 5 ఎకరాల పొలం ఉందంటే కోటీశ్వరులతో సమానం. 5 కోట్ల ఆస్తులు ఉన్నట్టే. కొంతమంది అంటున్నారు, ఆ పొలం ఎక్కడుందో మాకు చూపించండి, మాకు పెన్షన్ అక్కర్లేదు, పెన్షన్ నుంచి తీసేయమని ఈరోజు అడగటం జరుగుతుంది. కాబట్టి ఇంకొక పెన్షన్ వచ్చింది కానీ ఈ భరోసా పత్రం పెన్షన్ ఇచ్చారు కానీ ఈమెకి బయోమెట్రిక్ విధానంలో ఏలు ముద్రలు సరిగ్గా లేవని చెప్పి ఈమెకి పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. అట్లానే ఈయన్ని పెద్ద ఆయన్ని ఒకసారి నీ సమస్య ఏంటో చెప్పు ఒకసారి. 36 కిలోలు బియ్యం రావాలయ్యా. వాటికి కానీ ఇప్పుడు 25 కిలోలు ఎత్తాను. 25 కిలోలు కూడా చూడు అట్ట సున్నాలు పెట్టారు. ఏది లేకుండా ఉంది, ఆధార్ కార్డు లేకుండా ఉండే, అన్నీ ఉండే కదా. ఆ కార్డు పోయింది, ఎంఆర్ఐ సంతకం పెట్టిండు. అప్పుడు వేసరత్తమని ఉండేవాడు. ఆయన కాడికి పోయి సంతకం పెట్టుకురా, లేకపోతే నీకు బియ్యం ఇవ్వమంటున్నారు. నూనె వచ్చిందంటే నూనె రాలేదు, కిరసనాలు వచ్చింది అంటున్నారు. పో చెప్పుకోపో నీ ఎట్టు పోయిన కాడ అంటున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఎలానా జరిగేదా? ఇప్పుడు ఎన్ని నెలల నుంచి నీకు ఇవ్వట్లేదు? ముందు పిచ్చోడికి కూడా ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో. ఇవాళ ఉండే రూళ్ళు చెప్పుకోపో నీ సాధనైన కాడ అనే రూల్ ఉంది. ఇవాళ రేషన్ బియ్యం చాలా చోట్ల ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి అని చెప్పి ఈరోజు దబాయించటం. అట్లానే మరి రేషన్ కార్డులు ఉన్నా సరే మీకు బియ్యం అని చెప్పి చాలా గ్రామాల్లో 1 కేజీ కూడా ఇవ్వకుండా చాలా గ్రామాల్లో ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో అట్లానే పట్టణంలో కూడా రేషన్ సప్లై అనేది పూర్తిగా ఆగిపోయింది. అట్లానే ఈ వార్డులో ప్రధానంగా మరి ఈరోజు ఏమన్నా సమస్య ఉన్నాయా? డోకరా మాఫీ చేస్తామన్నారండి సార్, చేయట్లేదు. మరి వాళ్ళు ఆపుకుంటే వడ్డీ పడుతుంది, మేము ఎక్కడి నుంచి కట్టాలా? మీరు ఆయన చేస్తాడని భావిస్తున్నారా లేదా? చేస్తాడని చెబుతున్నాం, భావించట్లా, మేము చేయట్లేదు. చేస్తారనే నమ్మకం ఎప్పటికైనా ఉందా మీకు? ఎందుకు చేయట్లేదు? దేనికి చేయట్లేదు? మాకు ఎందుకు చెప్పారు అట్లా? ఈరోజు ఇక్కడ రుణం తీసుకున్న వాళ్ళని ఒకసారి ప్రశ్నిద్దాం. మరి నువ్వేమన్నా బంగారు రుణాలు కానీ పంట రుణాలు కానీ ఏమైనా తీసుకున్నావా? ఏం తీసుకున్నావు ఒకసారి చెప్పండి. 1 లక్ష రూపాయలు స్థలం బంగారం తీసుకున్నాను. బంగారపు లోన్ తీసుకున్నావు. ఎన్ని రోజులైంది తీసుకొని లోను? సంవత్సరం దాటింది. ఏమన్నా వడ్డీ కట్టావా? కట్టా. ఎంత కట్టావు? 4 నెలలు కట్టా. 4 నెలలు కట్టా. ఏమన్నా మీకు నోటీస్ ఇచ్చారా బంగారం వేల వేస్తున్నాం?
వేస్తే ఈ రోజే పోయి వచ్చాం. నోటీస్ ఇచ్చారా వేలం వేస్తామని చెప్పి? వేలం వేస్తాం నోటీస్ ఇలా మనిషిని పంపించి ఫోన్ చేశారు, నెంబర్ ఇస్తే ఏమని? మీకు తీసేస్తున్నాము, ఎగస్ట్రా డబ్బులు కట్టాలా అని ఐసిఐసి బ్యాంకులో లోన్ కట్టాలని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు గారు లోన్ తీసేస్తానని చెప్పారు కదా, మీరు ఇప్పటికి కూడా నమ్ముతున్నారా? చంద్రబాబు నాయుడు గారు లోన్లు తీసేస్తారని నమ్ముతున్నారా లేదా? నమ్మాము, అక్కడికి పోతే తీయలేదు అంటున్నారు. పొలాలకి లోన్ తీసేస్తామన్నారు, తీయలేదు. స్థలానికి అన్ని ఏమీ లోన్ తీయలేదు, ఇక్కడ చెప్పటమే కానీ అక్కడ ఏం తీయట్లేదు. ఇప్పుడు దాకా తీయలేదు, 6 నెలలు అయింది. మరి మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తా అన్నారు, చేయలేదు ఇప్పటి వరకు. ఇక ముందు ఏమైనా చేసే అవకాశం ఉందని ఏమైనా నమ్ముతున్నారా లేదా? నమ్మట్లేదండి. ఈ విధంగా మరి రేషన్ బియ్యం కానీ రుణాల మాఫీ కానీ ఈ విధంగా మరి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా ఒక రుణమాఫీ బంగారం రుణం తీసుకున్న మరి మహిళ చెప్తుంది. సోదరి, ఇప్పుడు జన్మభూమి కార్యక్రమం జరిగింది కదా, జన్మభూమిలో ప్రజలు చాలామంది అర్జీలు పెట్టుకున్నారు, వాటిల్లో ఇప్పటి వరకు ఏమన్నా నెరవేర్చారా లేదా? ఏం నెరవేర్చలేదు సార్. 150 బియ్యం కార్డులు పెట్టాను, రేషన్ కార్డులు. తర్వాత 170 పింఛన్ కార్డు పెట్టేశాను. తర్వాత పోయిన వాళ్ళు 45 మంది ఉన్నాయి, పాత ఇచ్చిన వాళ్ళు అవి కూడా మళ్ళీ పెట్టేశాం. ఈ నెల ఇస్తామన్నారు, ఉట్టి మాటలేనండి. ఈరోజు గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు. రాజధాని గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మరి రాజధాని ముఖ్యంగా రైతులు 3 పంటలు పండించే భూమిలో రాజధాని కట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. మరి దాన్ని మీరు సమర్థిస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మేము సమర్థించట్లేదండి, మేము గట్టిగా దాన్ని వ్యతిరేకిస్తున్నామండి. ఇప్పుడు రాజధాని చాలా భూములు ఖాళీగా ఉన్న భూములు ఉన్నాయి ఈరోజు. అలాంటి భూములు కాకుండా రైతులు పండించే భూముల్ని ఈరోజు తీసుకొని రాజధాని నిర్మిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని మీరు భావిస్తున్నారు? అది సమంజసమైన వైఖరి కాదు. ఏదైతే బంజరు భూములు ఖాళీ భూములు ఉన్నాయో వాటిలో రాజధాని నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ముక్కాలాలు మరి కష్టపడే రైతులు, 3 పంటలు పండించే రైతు భూమిని వాళ్ళని మరి వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాంట్లోనే రాజధాని నిర్మాణం చేయాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. రైతులు బలవంతంగా రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటాం, రైతులు ఇవ్వకపోయినా మేము ఆ భూములు తీసుకొని ఈరోజు రాజధాని నిర్మిస్తామని అంటున్నారు. దాని గురించి మీరేం భావిస్తారు? మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఒక రైతు అక్కడ తీసుకునే ప్లేస్లో దేశం మొత్తం మీద 1% పంట పండుతుంది. ఆ 1% పంట అనేది మనకు సింపుల్ జస్ట్ లైక్ 1% లా కనపడుతుంది. కానీ ఫ్యూచర్లో తీసుకున్నప్పుడు ఆ 1% చాలా ఇదవుతుందని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేయడం కూడా జరిగింది. స్వయాన వడ్డే శోభనాథరేశ్వరరావు కూడా మొన్న మాట్లాడడం జరుగుతుంది. 1,00,000 ఎకరాలు ఎందుకు అవసరం లేదు, మనకి ఉన్నదానిలో మనం కట్టేసుకుందాం. ఇప్పుడు దుబాయ్ సైడ్ ఎటువైపు తీసుకున్నా కానీ బ్రహ్మాండమైన ఆకాశ అరమలు కడుతున్నారు, అట్లా కట్టొచ్చు కదా. ఈ కాలనీలో ఇళ్ల మధ్యలో ఈ మురికి నీరు నిలబడటం, ఇది ఒక 40 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు కనీసం డ్రైనేజ్ లేక మరి ఇళ్ల మధ్యలో అటువైపు ఒక 10 ఇళ్ళు ఉన్నాయి, ఇటువైపు ఒక 10 ఇళ్ళు ఉన్నాయి, మధ్యలో వీళ్ళున్నారు. ఎన్నోసార్లు మున్సిపాలిటీ దృష్టికి కూడా తీసుకువెళ్ళాం, కానీ ఇంతవరకు కూడా అధికారులు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ మురికి నీరు డ్రైనేజ్ పోవడానికి కానీ ఎటువంటి మార్గం, ఎటువంటి పరిష్కారం కూడా చూపించకుండా ఈ ప్రజల్ని మరి ఇంత ఇబ్బందులు పడుతున్నారు. దీనివలన భారీగా దోమలు చేరి మరి అంటువ్యాధులకు లోనై ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ వాళ్ళు కాలనీ వాసులు. ఈ రోడ్డు మరి పెట్టమని అట్లానే మున్సిపాలిటీ వాళ్ళని అధికారులను కూడా తీసుకొచ్చి దాదాపు 3 నెలల క్రితం 4 నెలల క్రితం సర్వే చేయడం కూడా జరిగింది. ఇంతవరకు కూడా మరి నిధులు లేవని చెప్పి ఇంతవరకు ఈ కార్యక్రమం మొదలు పెట్టలేదు. ఏమ్మా, ఇక్కడ ఈ కాలువ ఈ డ్రైనేజ్ ఉంది, దీని మీద ఇంతవరకు ఒకళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, ఏం లేరు. దోమల దెబ్బకి పిల్లలు అల్లాడిపోతున్నారు, అసలు నడవటానికే బాటలేదు. వస్తున్నారు, కొలుసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఏడాది కాలనీ నీళ్ళు మొత్తం ఇక్కడికే పెడుతున్నారు. మరి ఇక్కడ ఉండాలా, లేకపోతే ఇల్లు పీక్కొని పోవాలా? మరి జ్వరాలు, రోగాలు, ఒకటే రోగాలు. మరి ఎట్లా చేయాలి ఇక్కడ? ఈ వర్షాలు పడినప్పుడు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఎట్లా అసలు ఏంటంటే అంత లోతు నీళ్లు వస్తున్నాయి, పిల్లలు తల్లులు అందరూ అల్లాడిపోతున్నారు. మరి ఎట్లా ఉండాలి? కాబట్టి ఈ కాలనీలో ఈ విధంగా ఉండే పారిశుద్ధ్య కార్యక్రమం మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరూ కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. దాదాపు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు ఈ ప్రజలు, కానీ నిధులు లేవు, మేమేం చేయలేమని చెప్పి దాదాపు మరి ఈ కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు.
ఇది నర్సరావుపేట పట్టణంలో బరంపేట అంటారు. ఈ 34, 33 వార్డులో కలిసి ఉంటుంది. ప్రధానంగా ఈ వార్డులో ఉన్న సమస్యల గురించి ఇక్కడ మహిళలను అడిగి సోదరిమణులను అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఏమా ముఖ్యంగా మీకు ఇక్కడ సమస్యలు ఏంటి ఒకసారి వివరంగా చెప్పండి. ఇక్కడ వర్షం పడితే పావుగంట వర్షానికి ఈ లైన్ మొత్తం సగం వరకు నీళ్లు వస్తాయి. ఇంకా 10 నిమిషాలు పడితేనేమో ఇంట్లో పూర్తిగా వస్తాయి నీళ్లు. 2 సార్లు వచ్చినాయి అలా నీళ్లు. కానీ అటు వచ్చి అటు చూసుకొని వెళ్తారు. కానీ ఎవరు వచ్చినా కూడా నాయకులు కానీ ఎవరన్నా కానీ వచ్చి అక్కడ చూసి రోడ్డు చూసి సప్తా చూసి అది చూసుకొని వెళ్తారు. కానీ ఇటేంటి ఎలా నిండిపోయింది ఏంటని ఒక్కళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన లేదు, చూసింది లేదు. నీరదే అండి సమస్యలు వస్తున్నాయి. ఆ గోన చిన్నదైంది, ఆ గోన చిన్న కాకుండా పెద్ద చేపిస్తే ఏం ఉండదు. ఇంకా మీరు తీసేశారు అనుకోండి, ఇళ్లలో నీళ్లు రావు మాకు. ఆ బియ్యం అన్ని తడిసిపోతున్నాయి, మంచాల మీద కూర్చోాలవుతుంది ఇళ్లలో నీళ్ళు వచ్చి. నీకేంటి సమస్య ఏంటమ్మా చెప్పు. ఏం లేదన్నయ్య, అడు తిరుగు. ఏంటి సమస్య? పింఛనాయాని ఏం లేదు, నెలంచి అట్టనే ఉంటున్నా. ఇంతకుముందు వచ్చిందా పెన్షన్? ముందు ఎన్నిసార్లు వచ్చినాయి, ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? నెలంచి రాలేదు. ఏం లేదు. నీ పేరేంటి? నా పేరు షేక్ మహబూబీ సార్. మేము 6 ఏళ్ళు అయింది సార్. మాకు ఈ ఇళ్ళు ఇచ్చిన కానీ ఆ కరెంటు వైర్లు మా ఇళ్ల మీద ఉన్నాయి. నా మనవడు కరెంటు తగిలితే కొండపల్లి డాక్టర్ గారు నయం చేసి బతికిచ్చి బయట పంపారు. మీరు దీని గురించి ప్రభుత్వం పట్టించుకొని మా బాధల్ని కనిపెట్టి మాకు ఆ కరెంటు వైర్లు తగ్గించేయాలి సార్. ఇది ప్రధానంగా సమస్యలు ఈ వార్డులో. ముఖ్యంగా చిన్న వర్షం పడినా మురికి నీళ్లు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేకపోవడం వలన ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయి వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఉన్నా సరే ఇంతవరకు ఎవరూ కూడా మా దగ్గరకు వచ్చి ఈ సమస్యని పరిష్కారం చేయలేదని చెప్పడం జరుగుతుంది. ఇది తప్పకుండా మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యని పరిష్కారం చేసే మార్గం కనుక్కుంటామని సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇన్ఛార్జి ఎంఈ గారు కూడా ఉన్నారు. ఈరోజు ఈ కాలనీ యొక్క డ్రైనేజ్ సమస్య గురించి ఈయన కూడా వివరం అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఎందుకు ఇంతవరకు పరిష్కారం చేయలేదని వివరంగా ఒకసారి మాట్లాడదామని చెప్పి పిలిపించాం. ఒకసారి మాట్లాడాల్సిందిగా. ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గారు ఈ సాక్షి ఛానల్ తరఫున చీఫ్ రిపోర్టర్గా కొనసాగించిన ఈ పర్యటన చాలా చక్కగా ఉంది. అయితే దీంట్లో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కూడా చూడాలని చెప్పి చూస్తున్నారు. దీనిలో భాగంగా ఈ బరంపేట ఎన్నో లైన్ ఉన్నది, మూడో లైన్లో వర్షం వచ్చినప్పుడు నీళ్లు బాగా నిలుస్తున్నాయని చెప్పారు. గతంలో కూడా వర్షం వచ్చినప్పుడు ఎమ్మటనే మేము రషప్ అయ్యి ఈ కాలువలు పూడికలు తీసి ఎమ్మటం పావుగంటలో వెళ్ళిపోయేటట్టుగా చేశాము. అయితే శాశ్వత పరిష్కారంగా మా హైర్ అథారిటీస్ కూడా మేమందరం కూడా వచ్చి ఈ అలైన్మెంట్ అంతా చూసి అక్కడ బ్రిడ్జి దగ్గర కాస్త వెడల్పు చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే చూసి నీళ్లు వర్షం పడుతుంటేనే పోయే మార్గంగా చేయగలమని చెప్పి మన శాసనసభ్యులు గారికి ప్రజల ముఖంగా మనం తెలియజేస్తున్నాను. ఈరోజు విఐపి రిపోర్టర్గా బరంపేట బీసీ కాలనీ వార్డుల్లో పర్యవేక్షించి చాలా సమస్యల్ని ఈరోజు తెలుసుకున్నాం. ప్రజల యొక్క సమస్యల్ని, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు, అట్లానే శానిటేషను, దోమల సమస్యలు, ముఖ్యంగా పెన్షన్లు. ఈరోజు చాలామందికి అర్హులైన వాళ్ళని కూడా పెన్షన్లు తీసేయటం, అట్లానే రేషన్ సక్రమంగా దాదాపు 2 నెలల నుంచి ఏ వార్డులో కూడా రేషన్ సరిగ్గా ఇవ్వట్లేదని ఈరోజు ప్రజలు చాలామంది చెప్తున్నారు. ఈ విధంగా అట్లానే ఇక్కడికి వస్తే డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదని చెప్పి ఈ 3వ లైన్లో బరంపేటలో చెప్పడం జరిగింది. అట్లానే హై టెన్షన్ వైర్లు ఇళ్ల మీద నుంచి వెళ్తున్న దాదాపు 6 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ఇళ్లలో నివసిస్తున్న ఎవరూ కూడా పట్టించుకోలేని పాపాన పోలేదు. ఇవన్నీ కూడా సమస్యలు ఈరోజు తెలుసుకున్నామంటే ఈరోజు ఈ సాక్షి విఐపి రిపోర్టర్ కారణంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటించడం వలన ఈ సమస్యలు తెలుసుకున్నాం. మాతో పాటు సంబంధిత అధికారులను కూడా ఈ పర్యటన తీసుకొచ్చి అధికారులకు కూడా ఈ సమస్యలు ఇలా ఉన్నాయి, వీటిని ఎలా పరిష్కారం చేస్తారు, వీటిని ఎంత త్వరగా పరిష్కారం చేస్తారని చెప్పి వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళని కూడా ఈ భాగంలో సాక్షి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడంలో ఈరోజు మేము సఫలమయ్యాం. అట్లానే ఈ అవకాశం ఇచ్చి మాకు ఈ అవకాశం కల్పించిన సాక్షి మీడియాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.